ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి డేవిడ్ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి చల్లా వెంకటేశ్వర్లు, దొరా క్లినిక్ డాక్టర్ శివ, జ్యోతిరావు పూలే చిత్రపటానికి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రత్నమయ్య, సిఐటియు నాయకులు రాజు, రైతు సంఘం నాయకులు సుధాకర్ రెడ్డిలు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే గోవింద్ 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా గ్రామంలో ఒక మాలీ కుటుంబంలో జన్మించారు. సమాజంలోని అసమానతలు, అవిద్య, అజ్ఞానం, కుల వైషమ్యాలకు వ్యతిరేకంగా సమాజంలో స్త్రీ వెనుకబాటుతనానికి, లింగ వివక్షతకు వ్యతిరేకంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు, పోరాటాలు, ఆందోళన నిర్వహించారని తెలిపారు. హిందూ సోదరుల మధ్యలో ఇట్లాంటి కులాలు అనేది వేర్లు నాటుతున్నారు కదా, మరి ఆ నాటే వాళ్ళు దీన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని నేను ఒకసారి మనవి చేస్తున్నాను. ఏమంటే ఆ రక్తనాళాలు, ఆ ప్రాణం అనేది శూద్రులంట, అంటే బడుగు బలహీన వర్గాలైతేనేమి మరియు ముస్లిం మైనారిటీ సోదరులను ఒక ప్రాణంతో పోల్చారు. ఈ కులాలు, ఈ మతాలు అంటే ఈ శూద్రులు, ఈ గిరిజనులు, ఈ యొక్క ముస్లిం మైనారిటీ సోదరులు మన దేశంలో లేకుంటే మనం ప్రాణం లేని వారమవుతామంట. అంటే ప్రాణం లేని వారమవుతాము, అలాగే మనకు రక్తనాళాలు లేని వారం అవుతాము. అటువంటి పిలుపును జ్యోతిరావు గారు పూలే గారు ఇచ్చారు. నిజమే కదా, మరి ప్రాణము, రక్తం లేకుంటే ఏముంటుంది మన శరీరంలో, మన దేహంలో ఏం లాభం? దానికి చనిపోయిన శివంతో సమానమే కదా. మరి అటువంటి కులాలు ఉండాలి. ఆ సుధాకర్ సార్ గారు చెప్పినట్టు ఆ మతం అనేది ఉండాలి. ఆ మతం ఎలా ఉండాలంటే ఒక మానవత్వం రూపంలో ఉండాలి. మానవత్వం అనేది ఒక మతంగా మరొకట్టుకోవాలి. కాబట్టి అటువంటి దాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఆ మార్గంలో, ఆయన నచ్చిన మార్గంలో మనం నడుస్తూ కుల వ్యవస్థను నిర్మూలిస్తూ, అంటే 197 సంవత్సరాలుగా 197 సంవత్సరాలుగా ఆయన చెబుతూ ఉన్నాడు కుల వ్యవస్థ తీసేయాలి, విగ్రహారాధన ఉండదు, వీటికన్నిటికీ వ్యతిరేకమైన ఆయన. మరి వీటన్నిటిని ఇంకా కొనసాగిస్తున్నామంటే దాన్ని మనం సరిగా ఆచరించలేకపోతున్నామనే కదా అర్థము. మరి దాన్ని ఆచరించకుండా దాన్ని కూకటి వేలతో పిగిలిస్తూ మన మానవత్వంతో ముందుకు వెళ్తూ ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ, అంటే ఒక జాతి, ఒక మతం, ఒక ప్రాంతం, ఒక భేదం అనేది లేకుండా అందరం కలిసిమెలిసి ఒక సహోదర భావంతో, మానవత్వంతో ఉండాలని నా చిన్న విన్నపం. దీనికి అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈరోజు మతం పేరుతో, కులం పేరుతో కేంద్రంలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అనేక రకాల ఇప్పటికే మన రాజ్యాంగం పూర్తిగా ధ్వంసమైపోయింది. ఇదే రాజ్యాంగాన్ని కూడా తీసేసి ప్రమాదాలను తీసుకురావాలి, సనాతన ధర్మం ప్రవేశపెట్టాలని పెద్ద చర్చలు జరుగుతున్నాయి. ఈసారి 400 సీట్లు వచ్చే ఈసారి భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ఉండదు అని క్లియర్ చేసినారు. కాబట్టి ఇటువంటి సందర్భంలో మనం జ్యోతిరావు పూలే ఆశయం కోసం, ఆయన ఏదైతే కష్టపడ్డాడో ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం కృషి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రేపు 14వ తేదీ అంబేద్కర్ జయంతి కూడా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒక పెద్ద ఎత్తున, అంటే మనమే కాకుండా మనతో పాటు కొంతమందిని సమీకరించుకొని ఈ మండలంలో ఒక పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి నిర్వహించాలని నా కోరిక. అలాగే మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఉదయం 10 గంటలకు ఇక్కడ వెళ్దామా, లేకపోతే ఎక్కడన్నా టెంట్ వేసి వెళ్దామా, మీరందరూ ఒకసారి